అయిందా? లోకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి అందరూ ఒకసారి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని ప్రకటిస్తున్నాడు. లోకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని అందరికీ ప్రకటిస్తున్నాడు. ఇది లోకాసు వార్త 24:47 వచనంలో ఇది ఒక ప్రవచనం అన్నమాట. ఈ ప్రవచనానికి నెరవేర్పు అనేది ఎక్కడ జరుగుతుందంటే 3వ అధ్యాయం 3వ వచనంలో నెరవేరుతుంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు 3వ అధ్యాయం 3వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని ప్రకటిస్తూ బాప్తిస్మం ఇస్తున్నాడు. లోకాసు వార్త 24:47 చూడండి. లోకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుణ్ణి మహిమపరచాను. 47 24:47 లోకాసు వార్త 24వ అధ్యాయం 47. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉందంటే ఇది ధర్మశాస్త్రంలో రాయబడింది. రాయబడి ఉన్న దాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా ఏమవుతుందంటే అది నెరవేరుతుంది. 3వ అధ్యాయం 3వ వచనం లోకాసు వార్తలు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలనని ప్రకటిస్తూ అందరికీ బాప్తిస్మం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. దీనికి సంబంధించిన విషయంలో కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కుమారుని యందు పాపక్షమాపణ కలుగుచున్నది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు అతడు అలాగైతే ఒకసారి ఆగండి. బాప్తిస్మం అనే కార్యక్రమం పాత నిబంధన గ్రంథంలో దేవుని యొక్క ప్రవచనం ఉంది. అది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి ద్వారా ప్రారంభమైంది. ఆయన దేని నిమిత్తం బాప్తిస్మం ఇచ్చేవాడంటే లోకాసు వార్త 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారం పాపక్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవలని ప్రకటించేవాడు. బాప్తిస్మం కూడా ఇచ్చేవాడు. ప్రారంభించింది ఆయనే కదా, అందుకని ఆయన పేరు ఏంటంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. తర్వాత యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించడము తిరిగి లేవడము అయిన తర్వాత ఏం చెప్పాడు? వెళ్తూ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీ అందరూ కూడా బాప్తిస్మం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మత్తయి సువార్త 26:28లో కూడా అదే, నా రక్తము పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా కుమారుని యందు పాపక్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు బాప్తిసాలు ఇచ్చాడు. యేసుక్రీస్తు బ్రతుకున్న కాలంలో మరణించిన తర్వాత కూడా అపోస్తలులు శిష్యులు బాప్తిసాలు ఇస్తున్నారు. అది చెప్పడానికి మీకు ఇదంతా చెప్పాను. ఒక మొక్కలో చెప్పనా, బాప్తిసాన్ని స్టార్ట్ చేసింది బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తు 30 సంవత్సరాల తర్వాత నుంచి దేవుని పనిలోకి వచ్చిన తర్వాత ఈయన కూడా బాప్తిసాలు ఇచ్చాడు. శిష్యులు ఇచ్చారు, అపోస్తలులు ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఏ బాప్తిస్మం చెల్లిద్ది? అది పాఠం. అదే మీకు ఇక్కడ చూడండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 3వ వచనంలో మాటను చూడండి. మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితారని అడుగగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పారు.
తర్వాత యోహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మమును ఇచ్చేదనని చెప్పాను. తర్వాత వారు ఆ మాటలు విని 5వ వచనం ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. మరి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం ఎందుకు చెల్లలేదు? అది మన పాఠం అండి. 15 నిమిషాల పాఠం ఏంటంటే బాప్తిస్మాన్ని స్టార్ట్ చేసింది బాప్తిస్మం ఇచ్చి యోహాను. యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చింది కూడా బాప్తిస్మం ఇచ్చి యోహానే. తర్వాత యేసుక్రీస్తు ఇచ్చాడు, శిష్యులు ఇచ్చారు, అపోస్తలులు ఇచ్చుకుంటూ వచ్చారు. మరి యేసుక్రీస్తు మరణించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు ఏమంటున్నారంటే యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం చల్లదంటున్నారు. ఎందుకు చల్లదు? చెల్లిద్దా? చెల్లేటట్టయితే మళ్ళీ తిరిగి వాళ్ళు చేసిన నామములో బాప్తిస్మం ఎందుకు పొందారు? మరి అందుకు చల్లనప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మాలు ఎందుకు ఇచ్చాడు అసలు? ఓకేనా? చూడండి, మనము మానవ రాజ్యంలో లేము. ఒకవేళ మానవ రాజ్యంలో ఉంటే ఈరోజు రాట్నాల కొంటలోనో ఏదైనా ఫంక్షన్లోనో ఏదైనా పార్టీలోనో ఎక్కడో చాటు ఉండేవాడు. చర్చికి వచ్చాము అంటే మనం దేవుని రాజ్యంలో ఉన్నాము. దేవుని రాజ్యంలో దాని ప్రకారమే మనం బ్రతుకుచున్నాము. అంటే అర్థం ఏంటంటే బైబిల్లో ఉన్న దేవుని మాటల ప్రకారమే బ్రతుకుచున్నాము. మిగిలిన రాజ్యాల్లో మారు మనసు కానీ పాపక్షమాపణ కానీ ఏమీ కూడా ఉండదు. హేబేలు దగ్గర బలి మొదలైంది. తర్వాత ఇజ్రాయేలీలు బలుల్ని ఇచ్చుకుంటూ వచ్చారు. పాపం నిమిత్తం బలు వాళ్ళందరూ ఇచ్చారు, క్షమించబడ్డారు, పరదేశంలో ఉన్నారు. అంటే బలి ఇచ్చిన వాళ్ళు ఎవరు పరదేశంలో లేరా? చెప్పండి. పాత నిబంధనలు యేసుక్రీస్తు రాకముందు జంతువులు బలి, పక్షులు బలి ఇచ్చిన వాళ్ళు, పాపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కడున్నారంటే పరదేశంలో ఉన్నారు. మరలా పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బలి ఎందుకు? బలిస్తున్నారు, పరదేశం వెళ్ళారు. మరి మనం కూడా ఈ రోజుల్లో కూడా జంతువు బలి ఇచ్చేసి పరదేశం వెళ్తే సరిపోద్ది. వాళ్ళు వెళ్ళారు కదా, మళ్ళీ యేసుక్రీస్తు బలి ఎందుకు? మీకు ఒక ఉపమానం చెప్తే మీకు బాగా అర్థమైంది. మన వారం కూడా చెప్పుకున్నాం. మనం ఏదైనా సరే ఉపమాన రీతిగా అయితే చాలా ఈజీగా అర్థమైంది. పూర్వీకులు పాపక్షమాపణ నిమిత్తం బలిచ్చారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసాన్ని స్టార్ట్ చేశాడు. పూర్వీకులు జంతువులు బలిస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇవ్వడం అనేది మొదలుపెట్టాడు. దీనికి చిన్న ఉపమానం ఏంటంటే ఒక వ్యక్తికి పాము కాటు వేసింది. ఇది మీకు అర్థమైతే పాఠం అర్థమైపోతుంది. ఒక వ్యక్తికి పాము కాటు వేసింది. కొంతమంది ఏం చెప్తారంటే ధైర్యం చెప్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారు, రక్తం కారుతుంది అనుకోండి తుడుస్తారు. గాయానికి పై భాగంలో గట్టిగా తుండుతో కానీ తాడుతో కానీ గట్టిగా కడతారు. ఇంకొందరు గాయానికి పైన తాడుతో కడతారు కదా, కట్టిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గాయం అయిన దగ్గర పాము కరిచిందని అందరూ తెలిసింది, పసుపు రాస్తారు, పసరేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని గాయాన్ని ఇంకొంచెం పెద్దగా చేసి నోటుతో రక్తాన్ని పీల్చి కింద దూసేస్తారు. ఆ ప్రాంతంలో అనే విషయం ఉంటే బయటకు వచ్చేస్తారు. అమ్మయ్య అని తీసుకెళ్ళి ఇంట్లో పడుకోబెడతారా? ఏం చేస్తారు? ఎంత చేశారుగా అది. ఈ బలులు కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం కానీ ఇవన్నీ ఏంటంటే హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత ఏం చేస్తారు, చుట్టూ మనుషులందరూ గుమ్ముకూడకుండా గాలి విసురుతారు, వాటర్ పట్టిస్తారు. దీనిని ఏమంటారంటే ఫస్ట్ ఎయిడ్ లేదా ప్రథమ చికిత్స. చివరికి ఎక్కడ తీసుకెళ్తారండి? హాస్పిటల్కి తీసుకెళ్తారు. చివరికి హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అందరూ ఎలా ఉంటారంటే అమ్మయ్య ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ బ్రతుకుతుంటే. పాత నిబంధనలు ఇచ్చిన బలులు కానీ కొత్త నిబంధనలో ప్రారంభమైన మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మం కానీ ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతాయి అంటే క్రీస్తు మొదటి రాకడ మరణం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. మరణం తర్వాత ఏది చెల్లుబాటు అవ్వదు. ఏది చెల్లుబాటు అవ్వదంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మం కూడా చెల్లుబాటు అవ్వదు. అది ఎప్పటి వరకు అంటే
ఈ పాము కాటు వేసిన వ్యక్తి హాస్పిటల్లోనికి తీసుకెళ్ళడం కోసమే ఇదంతా చేశారు. అవునా? హేబేలు బలి నుండి బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం వరకు కూడా ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్సలు. ఎక్కడికి పంపడానికి వీళ్ళందరినీ? క్రీస్తు నొద్దకు పంపడానికి. హాస్పిటల్కి ఆ పేషెంట్ని ఎలా తీసుకెళ్లారు అంటే యేసు రక్తం చిందింపబడక ముందు హేబేలు బలి నుంచి బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం వరకు కూడా చెల్లుబాటు అయిద్దా అవదా? చెల్లుబాటు అయినాయి. కాబట్టి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే పరదేశ్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం చేసినవి సరిపోతాయండి? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ ఇచ్చేసాం వచ్చేసాం అని చెప్తారు. కానీ ఆయన ఏం చేస్తారు? ముందు మీ అందరు బయటికి వెళ్ళండి, మొహానికి ఆక్సిజన్ పెట్టి చేతికి సెలైన్ పెట్టి ఏమేస్తారు? యాంటీ బయోటిక్ లేదా యాంటీ పాయిజన్ డోస్ అనేది ఎక్కిస్తారు. ఇస్తారు ఎవరా? ఇమీడియట్లీగా చేస్తారు. లేదు మీరు ఏమేం చేశారు? గాలి బాగా తోలిచ్చారా, గాయాన్ని బాగా చేసి రక్తం పీల్చారా, గుడ్డ పైకి కట్టారా, ఎన్ని ఏమన్నా అడుగుతారండి? ఎన్ని ఏమి పనికిరావు. అంతేనా? 2-3 గంటల్లో మనిషిని ఏం చేస్తారంటే జాగ్రత్తగా హాస్పిటల్లో తీసుకెళ్ళి పడేస్తారు. ఇప్పుడు చదవండి, మీకు అర్థమైంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు అతడు అలాగైతే మీరుని బట్టి బాప్తిస్మం పొందితురని అడుగగా వారు యోహాను బాప్తిస్మం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను అంటే యేసుక్రీస్తు గురించి చెప్పాడు కదా, ఆయన వచ్చేసాడు, మీరు మళ్ళీ ఆయన నామంలో బాప్తిస్మం పొందాలని చెప్పడం అనేది జరిగిందంటే, ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎవరైనా సరే జెండా కింద నుంచి మేము బాప్తిస్మం తీసుకున్నామంటే కుదిరిద్దా? చిన్నపిల్లలప్పుడు మేము ఆర్సీఎం చర్చిలు ఇస్తారు బాప్తిస్మం, తీసేసుకున్నామంటే కుదిరిద్దా? కుదరదు. కొంతమంది చిలకరింపు బాప్తిస్మం అంటారు, అది చల్లదు. ఎక్కువ మాట్లాడితే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మమే, నీళ్ళల్లోంచి వెళ్ళొచ్చిన బాప్తిస్మే చల్లట్లా. ఇప్పుడు ఏ బాప్తిస్మం చెల్లిద్దంటే ప్రస్తుతానికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మనం తీసుకునే బాప్తిస్మమే చెల్లుబాటు అనేది అయింది. దానియేలు గ్రంథంలో రాయబడిన మాట, ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యము, క్రీస్తు సామ్రాజ్యము. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. నా ఇష్టం అంటే కుదరదు. ఆయన రాజ్యంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన చట్టం ప్రకారమే మనం బ్రతకాలి. ఆయన చట్టం ఏంటంటే మన చేతిలో ఉన్న బైబిల్. బాప్తిస్మంలో ఇప్పుడు ప్రస్తుతానికి చెల్లేది ఏదంటే బలి చల్లదు, అర్పణ చల్లదు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం కూడా చల్లదు. ప్రస్తుతానికి జెండా కింద బాప్తిస్మం చల్లదు, చిలకరింపు చల్లదు, చిన్నపిల్లల బాప్తిస్మం ఏవి కూడా చెల్లుబాటు కావు. యేసుక్రీస్తు వచ్చేసాడు కాబట్టి ఏదైతే చెల్లుబాటు అవుతుందంటే 12 సంవత్సరాలు దాటిన తర్వాత, మంచి ఏదో చెడేదో తెలిసిన తర్వాత తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో తీసుకునే బాప్తిస్మం మాత్రమే చెల్లుతుంది. అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం చెల్లదు అని చెప్పడం అనేది జరిగింది. ఆ మాట యొక్క సారాంశం ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలతో బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం క్రీస్తు మరణించిన తర్వాత ఎందుకు చల్లలేదో చెప్పడం జరిగిందండి. అదేవిధంగా వచ్చే ఆదివారం ప్రసంగి గ్రంథం నుంచి మేము అందరం యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని పరిశ్రమాన్ని సిద్ధమవుతున్నాం తండ్రి. ఎటువంటి ఆటంకం కలగకుండా సజావుగా జరిగే భాగ్యం దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలోనే హరిబాబు వచ్చి 2వ పాఠాన్ని వివరిస్తారండి. అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాం. అది ఏం అర్థం లేదు.